మనం చూస్తున్నాం బిగ్ బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి వివేక కేసులో పులివెందులలో ఏకకాలంలో 6 చోట్ల ఈడీ సోదాలు. కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు పలువురి నివాసాలలో తనిఖీలు. ఇదే అంశంపై మా ప్రతినిధి సుధారాణి మరింత సమాచారం ఇస్తారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కడప జిల్లా పులివెందులలో ఈడీ అధికారులు శుక్రవారం ఉదయం నుంచి ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు బ్రేకింగ్ అందుతోంది. పులివెందులతో పాటు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లోనూ ఈ తనిఖీలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణకు సంబంధం ఉన్న పలువురి నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు తనిఖీ చేపట్టినట్లు సమాచారం అందుతోంది. పులివెందులలో మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించిన ప్రాంగణాలతో పాటు దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్ కు సంబంధించిన ప్రాంతాల్లోనూ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. మొత్తం 6 ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతున్నట్లు తాజా నివేదిక పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఈడీ సోదాలు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పరిధిలోని ఆర్థిక దర్యాప్తుతో సంబంధం ఉన్నట్లు తాజా సమాచారం. వివేక హత్య కేసుకు సంబంధంగా ఆర్థిక లావాదేవీలు, ఆస్తులు లేదా ఇతర ఆర్థిక అంశాలపై ఈడీ అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సోదాల్లో ఏం స్వాధీనం చేసుకున్నారు, ఎలాంటి పత్రాలు లేదా డిజిటల్ ఆధారాలు లభించాయనే అంశాలపై అధికారికంగా పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. సుధారాణి చెప్పండి, ఈడీ సోదాల నేపథ్యంలో పులివెందులలో పరిస్థితి ఎలా ఉంది? ఒకేసారి పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం బయటకు రావడంతో పులివెందులలో రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. వివేకానందరెడ్డి హత్య కేసుకు ఇప్పటి వరకే రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత సంచలనంగా మారిన నేపథ్యంలో తాజాగా ఈడీ రంగంలోకి దిగడం ప్రాధాన్యత సంచరించుకుంది. సోదాలు పూర్తయిన తర్వాత ఈడీ అధికారులు అధికారికంగా ఏమైనా ప్రకటన చేస్తారా, ఎలాంటి పత్రాలు, ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు, ఎవరిని విచారణకు పిలుస్తున్నారు అనే అంశాలపై ఉత్కంఠ నెలకొంది. ఈడీ సోదాలపై అధికారిక ప్రకటన వెలువడితే కేసు దర్యాప్తులో మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.